నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే భారతీయులందరికీ శుభవార్త. యూసఫ్ కార్గో వారు హాలా ఫిబ్రవరి సందర్భంగా స్పెషల్ ఆఫర్లు తీసుకొని వచ్చారు. ఏ కార్గో 900 ఫిల్స్ అన్ని ఛార్జీలు కలుపుకొని, సి కార్గో 500 ఫిల్స్ అన్ని ఛార్జీలు కలుపుకొని, నో పోర్ట్ ట్యాక్స్, నో ఇన్సూరెన్స్, నో పికప్ ఛార్జెస్, నో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లోని ప్రవాసులకు కువైట్ అధికారులు శుభవార్త చెప్పారు. వివరాల్లోకి వెళితే, కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఫహాద్ ఆల్ మురాద్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ, కువైట్ లో ఉన్న ప్రవాసుల కోసం 10,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, ముఖ్యంగా మగ ప్రవాసులు పురుషులు ఎవరైతే ఉన్నారో కేవలం వాళ్ళ కోసమే 10,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త షెల్టర్ ను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అలాగే కొత్త షెల్టర్ కార్మికుల హక్కులను పరిరక్షించడం మరియు వాళ్ళు దోపిడీకి గురి కాకుండా చూసుకోవడం, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన ఏదైనా ఉల్లంఘన ఏదైతే ఉందో దాన్ని నిరోధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన ధృవీకరించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ మరియు వాళ్ళ యొక్క రక్షణకు సంబంధించి కువైట్ దేశం ఆమోదించిన అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం నైతిక, రాజ్యాంగ మరియు చట్టపరమైన అంశాలను పరిగణలోకి తీసుకొని కువైట్ దేశంలోని ప్రవాస కార్మికులందరికీ సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించడం పైన అధికారులు ఆసక్తిగా ఉన్నారని చెప్పేసి, ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే దాదాపు 33 లక్షల మందికి పైగా ప్రవాసులు ఉన్నారు. అలాగే వాళ్ళు తమ యొక్క యజమానులతో గొడవపడో లేకపోతే పని చేసే చోట నుంచి పారిపోయి వస్తూ ఉంటారో అటువంటి వారి కోసం, కువైట్ లో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్న ప్రవాసుల కోసం ఒక షెల్టర్ అయితే మేము త్వరలో ప్రారంభిస్తూ ఉన్నామని చెప్పేసి, అలాగే ఒక షెల్టర్ విస్తీర్ణం 10,000 చదరపు మీటర్లో ఉంటుంది. చాలా పెద్దదిగా ప్లాన్ చేశామని చెప్పేసి, ప్రవాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా షెల్టర్ ను నిర్మిస్తూ ఉన్నాము. ఎందుకంటే గాని కువైట్ లోని మగ ప్రవాసుల కోసం ఆడవాళ్లకు సపరేట్ గా ఉంటుందని చెప్పేసి, మగవాళ్ల కోసం మాత్రమే ఇది తయారు చేస్తూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ప్రవాసుల యొక్క హక్కులను రక్షించడానికి, వాళ్ళ యొక్క భద్రత విషయంలో రాజీ పడబోమని చెప్పేసి ఆయన వెల్లడించారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో పని చేసే చోట చాలా జాగ్రత్తగా ఉండనన్నా, ఏదైనా యజమానులతో సమస్య వచ్చితే కానీ సంబంధిత అధికారులకు కానీ ఎంబసీకి కానీ వెళ్లి మీరు ఫిర్యాదు చేయవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.